నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మన దేశంలో వీరశైవం ఓ ప్రభంజనంలా సాగింది. శివభక్తులు శైవతత్వాన్ని ఓ సిద్ధాంతంలా ప్రచారం చేస్తూ అనేక దేవాలయాలను స్థాపించారు. ఆంధ్రప్రదేశ్లోనూ అలాంటి శైవ మందిరాలు, శివక్షేత్రాలు అనేకం ప్రసిద్ధి చెందాయి. అలాంటి వాటిలో కర్ణాటక రాష్ట్ర బీదర్ జిల్లా ఖానాపూర్ క్షేత్రంలోని శ్రీ శివ మైలార మల్లన్న దేవాలయం ఒకటి. కన్నడ జనపదాల ప్రజల ఇలవేల్పుగా, కోరికలు ఈడేర్చే మల్లన్నగా, ఖండోబా దేవునిగా శ్రీ మైలార మల్లన్న సుప్రసిద్ధుడు. నేటి తీర్థయాత్రలో ఆ ఆలయ విశేషాలను వీక్షిద్దాం. కోరమీసాల మల్లన్న జై, ఎలుకోటి ఎలుకోటి ఎలుకోటిగో అంటూ ప్రణతులు చెల్లించే భక్తజనుల వేల్పు మైలారం మల్లన్న దేవుడు ఇదిగో. 7 కోట్ల గొరవ కులదైవమా మైలార మల్లన్నో శరణు శరణు అంటూ వచ్చే భక్త ప్రవాహానికి చక్కనైన జానపద దైవపు కోవెల శ్రీ శివమైలార మల్లన్న దేవాలయం ఇదే. కోరికలు ఈడేర్చే మల్లన్న, గొరవ కులదైవ మల్లన్న, శివాంశతో వెలసిన ఖండోబా మల్లన్న స్వరూపుని దివ్య ఆరామం మైలార క్షేత్ర మల్లన్న కోవెల ఇదే ఇదే. కోరిన వారి కొంగు బంగారం, కోట్లాది భక్తుల మనసుల్లో నిలిచి ఉండే మహిమాన్విత దైవం మైలారం మల్లన్న అపర శైవ స్వరూపం అదుగో అదుగో. సమాజంలోని ప్రధాన స్రవంతిని, గ్రామీణుల గణస్వామ్య సంస్కృతిని రెండింటినీ అద్భుతంగా మేళవించుకున్న వైభవం గ్రామదేవతల జాతరలు, దేవాలయాలు. అటువంటి గ్రామీణ సంస్కృతి సౌరభాల వెల్లువ మైలారం మల్లన్న స్వంతం. కన్నడిగుల వీరశైవం, పల్లె ప్రజల శ్రమైక జీవన సౌందర్యం కలగలిసి వెలిసిన మహత్తర జాతర కొలుపుల దివ్యక్షేత్రం ఈ మైలారం పుణ్యస్థలి. ఆ శివ మైలారం మల్లన్నను గర్భాలయ మూర్తులుగా దర్శించుకుందాం. లక్షలాది జనులు మైలారం మల్లన్నకు జై అంటూ, జగమంతటి ఆనందం మా వద్దే ఉందంటూ కోలాహలంగా పాల్గొనే సంబరాల జానపద వైభవాల లోగిలిలో విశాలమైన ఆలయం. ఆ ఆలయ గర్భాలయంలో శ్రీ శివమైలారం మల్లన్న స్వామి తన ఇరువురు సతులతో స్థానక భంగిమలో మూల విరాట్టుగా నెలకొని ఉన్నాడు. శివుని అంశతో ఆవిష్కారమైన మైలారం మల్లన్న స్వామి ఆపన్నుల ఆపద్బంధువు. గర్భాలయంలో కొలువైన ఆ స్వామి దర్శనం కోసం ప్రజలు సంవత్సరమంతా ఎదురుచూస్తారు. నిలబడి ఉన్న రీతిలో విగ్రహమూర్తిగా కనపడే ఆ మల్లన్న రూపం అత్యంత మనోహరం. చూచినంతనే అనిర్వచనీయమైన అనుభూతికి లోనవుతారు భక్తులు. నల్లని శిలారూపుడైన మల్లన్న రజిత కిరీటం పెట్టుకుని పెద్ద పెద్ద కోరమీసాలతో కన్నడ పెద్దాయనలా అగుపిస్తాడు. అటూ ఇటూ మల్లన్న ఇరుసతులు పార్వతీ గంగాదేవిల వలె కొలువై ఉంటారు. మల్లయ్యకి కూడా శివయ్యలా రుద్రాక్షలంటే ఇష్టం కాబోలు పైనుంచి కింద వరకు నిండుగా రుద్రాక్షమాలలు ధరించి అచ్చం శివుడిలా దర్శనమిస్తున్నాడు. వాటితో పాటు చేమంతులు, పూబంతుల గజమాలలు మల్లన్న ఇరుసతులు కూడా ధరించి కంటికింపైన దర్శనాన్ననుగ్రహిస్తున్నారు. తనకు అంశను ప్రసాదించిన శివయ్యను తానే ముందు అర్చిస్తాను అన్నట్టుగా మైలారం మల్లన్న మూల విరాట్టుకి ముందు జంట శివలింగాలుండడం పరమ విశేషం. దర్శనానికొచ్చే మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ,
ఆంధ్ర ప్రాంతాల భక్తులు ముందుగా జంట శివలింగాలను అర్చించుకొని వాటి ముందున్న పాదాలకు నమస్కరించి శివాంశ సంభూత మల్లన్న స్వామికి తమ ప్రణతులు చెల్లించుకుంటారు. కుండకోనల్లోన కొలువైనావా మల్లన్న కోంటూ పిలవగా పలుకుతున్నావా మల్లన్న, కుండకోనల్లోన కొలువైనావా మల్లన్న కోంటూ పిలవగా పలుకుతున్నావా మల్లన్న, కుండకోనల్లోన కొలువైనావా మల్లన్న కోంటూ పిలవగా పలుకుతున్నావా మల్లన్న, కుండకోనల్లోన కొలువైనావా మల్లన్న కోంటూ పిలవగా పలుకుతున్నావా మల్లన్న. మైలారం మల్లన్న దేవుడి ఆవిర్భావం వెనుక ఎంతటి జానపదీయత ఉందో అంతటి ఘనమైన చారిత్రక పౌరాణిక గాథలు కూడా ఉన్నాయి. గొరవ కులస్తులు కొలుచుకునే మైలారం మల్లన్న కన్నడ గ్రామీణుల పాలిట అత్యంత లీలా సంపన్నుడు. కర్ణాటక, మహారాష్ట్రలో పూజలందుకుంటున్న ఖండోబా దేవదేవుడే ఈ మైలారం మల్లన్నగా ఇక్కడ ప్రత్యక్షమై విరాజిల్లుతున్నాడని జానపదీయుల కథనం. ఈ మల్లన్న ఆవిర్భావ కథనం ఎంతో అపురూపం. ఉత్తర కర్ణాటకలో ఖానాపూర్ గ్రామంలో నెలకొన్న మైలారం మల్లన్న కారణజన్ముడు, మహిమాన్వితుడు. మహారాష్ట్ర, కర్ణాటకలో మనం వినే శివాంశ ఖండోబా వంటి స్వరూపుడు ఈ మైలారం మల్లన్న. తెలంగాణలోని కొమురవెల్లి మల్లన్నతో పోల్చుకోదగ్గ గ్రామీణ జానపదుల ఇలవేల్పు ఈ మైలారం మల్లన్న. పూర్వం మల్లాసుర, మణికాసుర అనే రాక్షసులు తపమాచరించి బ్రహ్మదేవుడి వరం పొందారు. ఆ వరగర్వంతో లోకవాసుల్ని నానావిధ బాధలకు గురిచేస్తూ ఉండేవారు. వారి బాధలకు తాళలేక మునులు, ప్రజలు ఇంద్రుడిని, విష్ణుమూర్తిని వేడుకున్నారు. చివరకు పరమశివుడే దిక్కని భావించి శివుణ్ణి ప్రార్థించగా మార్తాండ భైరవుడిగా అవతారం దాల్చాడు శివుడు. ఆ మార్తాండ భైరవుడే ఖండోబా దేవుడిగా, మల్లన్న స్వామిగా పిలుచుకుంటారు. ఖండోబా మల్లన్న తన నందివాహనాన్ని అధిరోహించి దేవతలను సైన్యంగా నడిపి ఆ యొక్క మల్లాసుర, మణికాసురుల ఇద్దరినీ సంహరించాడు. ఆ రాక్షసుల ప్రేవులను తలపాగాగా, వారి దంతాలను గవ్వల హారంగా, నోరులను డమరుకాలుగా, కపాలాన్ని భిక్షాపాత్రగా ధరించాడట పరమశివ స్వరూప ఖండోబా మల్లన్న స్వామి. ఆ రక్కసుల చర్మాన్ని పైవస్త్రంగా, వారి కొవ్వుని నూనెగా, నరాలను ఒత్తులుగా చేసి తన అర్చన సామాగ్రిగా మార్చేశాడు. మల్లాసురుడు మరణిస్తూ పశ్చాత్తాపంతో తన తెల్లని గుర్రాన్ని శివుడికి సమర్పించి తనననుగ్రహించమని అడిగాడట. ఆనాటి నుంచి శివాంశావతారుడైన ఖండోబా మల్లన్న స్వాములు ఆయా ప్రాంతాల్లో ప్రజల పూజలందుకుంటున్నారు. అంతటి మహిమాన్విత మైలార మల్లన్న దేవాలయంలో పూజలు, జాతర కొలుపులు వర్ణనాతీతం. మరీ ముఖ్యంగా తమ కులదైవంగా భావించే గొరవ, కురవ భక్తజనులు చేసే కొలుపులు మరింత వైభవోపేతంగా ఉంటాయి. కోటి వరాల మల్లన్న, కోటి మాయల మల్లన్న, కోరమీసాల మల్లన్న, రారాజు మల్లన్న అంటూ పల్లె ప్రజలు ఆత్మీయంగా, అంతకుమించి భక్తిపూర్వకంగా పిలుచుకునే శ్రీ మైలారం మల్లన్న స్వామి ఆలయ దర్శనం ఎంతో కన్నుల పండుగలా ఉంటుంది. బీదర్ జిల్లాలో అలరారుతున్న ఈ జానపదుల హృదయారామం మైలారం మల్లన్న దేవాలయం. బీదర్ ఉద్గీర్ రోడ్డుకి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. బీదర్ జిల్లా ప్రధాన రహదారి నుంచి ఖానాపూర్ రోడ్డులో కొద్ది దూరం ప్రయాణించి ఈ క్షేత్రానికి చేరే తీర్థయాత్రికులను గులాబీ రంగులో ఉన్న కోటబురుజు వంటి ఓ స్వాగత ద్వారం సాదరంగా ఆహ్వానిస్తుంది. ఆ ద్వారంపైనే శ్వేతాశ్వారూఢుడైన ఖండోబాదేవుడు మల్లన్నగా దర్శనమిస్తున్నాడు. అటూ ఇటూ మల్లన్న సతీమణుల చిత్తరువులు కూడా ఉన్నాయి. లోపలికి అడుగిడిన మల్లన్న భక్తులకు విశాలమైన ఆవరణం కానవస్తుంది. ఆ ఆవరణలో ఏర్పాటై ఉన్న క్యూలైన్ల ఏర్పాటు, బ్యారికేడ్లు,
ఫ్లైఓవర్ల వలె పైదారులు, వాటి మెట్ల వరసలు చూస్తే ఈ ఆలయానికి పోటెత్తే భక్తజన సంద్రం ఎంతటిదో అర్థమవుతుంది. ప్రధాన మందిరమంతా 6 కోణాల 4 పలకల స్తంభాలపై పూడ్చిన ముఖమంటపంలో భక్తులు గర్భాలయ దేవుని దర్శనానికి ఎదురుచూస్తుంటారు. ఇదే ఆవరణలో పలు దీపాలను ఒకేసారి వెలిగించి దిగ్దిగంతాలకు దీపారాధన చేసినట్లు దీపస్తంభం కూడా ఉంది. ఆలయ ఆగమానుసారం ఓ ప్రశస్తమైన పుష్కరిణి కూడా ఉండడం మరో విశేషం. మైలారం మల్లన్న దర్శనార్థం వచ్చే భక్తులు ఈ క్షేత్రంలోనే ఉన్న నాగనాథ మందిరాన్ని తప్పనిసరిగా దర్శిస్తారు. ఇదే ఆవరణలో పలు ఉపమందిరాలలో వివిధ శివలింగాల ప్రతిష్టాపన జరిగింది. శివమైలారం మల్లన్న స్వామివారి అసలు రూపమైన శివ పరమాత్మ లింగరూపమే నాగనాథునిగా దర్శనమిస్తున్నాడు. ఈ ఆలయానికి వచ్చే దూర సుదూర ప్రాంతాల భక్తులకు ఈ శివలింగాల దర్శనం ఓ అపురూప వరం. ఆ పరమశివుడు తనను పూజించిన, తన అంశావతారాలను, తన పరివార దేవతల్ని ఎవరిని పూజించినా తనను పూజించినట్టుగానే భావిస్తాడు. అంతేకాదు, తన అంశావతారుల ఆలయాల్లో తాను కూడా లింగరూపుడై కొలువై ఉంటాడు. ఆ తీరులో ఈ మైలారం మల్లన్న స్వామి ఆలయం నిండైన ప్రాంగణాన ఓ ప్రత్యేక మందిరంలో నాగనాథుడిగా ప్రతిష్ఠితుడై ఉన్నాడు. రాతి శివలింగంగా సకల అలంకారాలు స్వీకరించిన నాగనాథునికి నాగరాజు ప్రత్యేక అలంకారమై భాసిల్లుతున్నాడు. ప్రధాన మందిరాన్ని దర్శించుకున్న యాత్రికులు ఈ నాగనాథునికి ప్రదక్షిణాది పూజాధికాలు నిర్వహించుకుంటారు. మైలారం మల్లన్న క్షేత్రంగా పేరొందిన ఖానాపూర్ గ్రామం ఈ ఖండోబాదేవుని ప్రతిరూప మైలార మల్లన్న దేవస్థానంతో ఓ పవిత్ర తీర్థస్థలి అయి ఎంతో ప్రసిద్ధికెక్కింది. ఈ మల్లన్న ఆలయంలో చూడదగ్గ విశేషాలు అనేకం ఉన్నాయి. మైలారం మల్లన్న జానపదుల ఇష్టదైవమా లేక ఛత్రపతి శివాజీ వంటి చారిత్రక పురుషులు కూడా సేవించుకున్న దైవమా అని సంభ్రమాశ్చర్యాలు కలుగుతాయి. అటువంటి వివరణలిచ్చే తైలవర్ణ చిత్తరువులు ఓ అపురూపమైన దృశ్యాలుగా కనబడతాయి. మైలారం మల్లన్న స్వామి ఆలయ ముఖమంటపంలోని గోడలపై పలు తైలవర్ణ చిత్రాలు, మైలారం మల్లన్న వీరోచిత చరిత్ర కనబడుతుంది. ఛత్రపతి శివాజీ సైతం తన చూపుడు వేలు కోసి శివలింగానికి రక్తాభిషేకం చేస్తోన్న చిత్రం పలువురి దృష్టిని ఆకర్షిస్తుంటుంది. శైవాగమ ఆలయంలో వైష్ణవావతార శ్రీకూర్మం కూడా నల్లని రాతి తాబేలుగా గర్భాలయానికి ఎదురుగా ఉండి భక్తుల పసుపు కుంకుమార్చనలు అందుకుంటోంది. దీపస్తంభానికి దాపుననే మరో మందిరంలో మరో శివలింగం అమరి ఉంది. ఈ శివలింగం ప్రతిష్ఠితమైన మందిర ద్వారానికి ఇరువైపులా ఒకవైపు ఆంజనేయ స్వామి, మరోవైపు గరుడస్వామి ఉండడం మరో విశేషం. పానవట్ట సహిత ఈ శివలింగానికి ముందు మైలార మల్లన్న స్వామి అయిన ఆ శివరూప ఖండోబా దివ్యపాదాలు కూడా ఉంటాయి. ఈ మైలార మల్లన్న కన్నడిగులు, మరాఠీ ప్రజల దేవుడే కాదు, వారి కుటుంబ పెద్ద కూడా. అంతగా తమ ఇంటి ఇలవేల్పుగా స్వామిని భక్తులు భావిస్తారు. అందుకే తమ ఇంట ఏ శుభకార్యం జరిగినా ఆశీర్వచనానికి ఇక్కడికొస్తారు. ముఖ్యంగా వివాహమైన నూతన వధూవరులు పెద్ద సంఖ్యలో ఈ ఆలయానికొచ్చి మైలారం మల్లన్న స్వామి ఆశీర్వచనాలు అందుకుంటారు. ఇక్కడ ప్రతి ఏటా జరిగే జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా సాగుతాయి. ఇక్కడ జరిగే జాతరలో కర్ణికా ఉత్సవం పేరిట ఈ ఆలయ పూజారులైన
కురబ పూజారులు, గొరవ పూజారులు పూనకం పూని భవిష్యత్తుని తెలుపుతారు. ఆ ఏడాది రాబోయే వానలు, పండే పంటలు, ఉపద్రవాలు, జరగబోయే శుభాలు ఈ జోస్యం వల్లే తెలుపుతారు. ఈ క్రతువుని వీక్షించేందుకు రాజకీయ ప్రముఖులు, సామాన్య అసామాన్య భక్తులు వెల్లువెత్తుతారు. తమ సంప్రదాయ గొరవ కునిటా పేరిట జానపద నృత్యాలు, పలు కళారూపాలు ప్రదర్శిస్తారు. పరమశివుడు మార్తాండ భైరవుడై, ఖండోబా అయి, మైలారపు మల్లన్నయ్యై మల్లాసుర, మణికాసురులను ఎలా సంహరించాడో అలా 12 మీటర్ల పొడవైన విల్లుని, బాణాలను సంధిస్తారు. వీరావేశంతో వీరణాలు ప్రదర్శిస్తారు, నృత్యాలు చేస్తారు, పూనకాలు పూనుతారు. ఆ 12 రోజులు జరిగే కర్ణికోటోత్సవం సందర్భంగా మైలారం క్షేత్రమంతా ఎలుకోటి ఎలుకోటి ఎలుకోటిగో, ఛాంగ్మలో ఛాంగ్మలో అనే భక్త్యావేశ నినాదాలు ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. కోటి గొరవల ఇలవేల్పు దైవమా శరణు శరణు అనే పదాలు మారుమ్రోగుతూ ఉంటాయి. జానపద సంబరాల గ్రామీణ జాతర కొలుపుల నిండైన దేవుడు ఖండోబా స్వరూప మైలారం మల్లన్న. ప్రతి ఏడూ జరిగే మైలారం మల్లన్న జాతరకు కోట్లాది భక్తులు వెల్లువెత్తుతారు. ఆ మైలారం క్షేత్రానికి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం. దేశంలోని వివిధ ప్రాంతాల భక్తులు కర్ణాటక రాజధాని బెంగళూరుకి రోడ్డు, రైలు, వాయు మార్గాలలో చేరుకుంటారు. అక్కడి నుంచి ఇటు తెలంగాణ, ఆంధ్ర, ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎలా చేరుకుంటారో చూద్దాం. హైదరాబాద్ నుంచి వెళ్లే యాత్రికులు మహబూబ్ నగర్, దియోసుగర్, లింగ్సుగూర్, తికల్, బాగల్కోట్ల మీదుగా బీదర్ జిల్లా ఖానాపూర్ గ్రామానికి మైలార క్షేత్ర మల్లన్న గుడికి చేరుకుంటారు. విజయవాడ నుంచి బయలుదేరే భక్తులు కోదాడ, సూర్యాపేటల మీదుగా హైదరాబాదుకొచ్చి మహబూబ్ నగర్, దియోసుగర్, లింగ్సుగూర్, తికల్, బాగల్కోట్ల మీదుగా బీదర్ జిల్లా ఖానాపూర్ గ్రామానికి మైలార క్షేత్ర మల్లన్న గుడికి చేరుకుంటారు. కోరమీసాల మల్లన్నకు జయ్యంటూ ఎలుకోటి ఎలుకోటి ఎలుకోటిగో 7 కోట్ల గొరవ కులదైవమా మైలార మల్లన్నో శరణు శరణు అంటూ అనేక ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఓ వరద ప్రవాహాన్ని తలపింపజేస్తారు. కోర్కెలు ఈడేర్చే మల్లన్నగా కోట్లాది భక్తుల మనస్సుల్లో నిలిచి ఉండే మైలారం మల్లన్న మహిమాన్వితుడు. కోరిన వారి కొంగు బంగారం వంటి వేల్పు. శివుని అంశతో ఆవిర్భవించిన ఆ భక్తవత్సలుడు నేటికీ దివ్యమైన తేజస్సుతో ప్రకాశిస్తూ దర్శనమిస్తున్నాడు. ఆ కోరమీసాల మైలారం మల్లన్న కరుణా కటాక్షాలు అందరిపై ప్రసరించాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో కలుసుకుందాం. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.